హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలు కాలీఫ్లవర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అందులో వేడి నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలుకలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి కూడా ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్లో నీళ్లు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కాలీఫ్లవర్ను మగ్గనివ్వాలి. కాలీఫ్లవర్ ఈ విధంగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలా అంతా ఈ విధంగా వేగిన తర్వాత 2 మీడియం సైజు బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఆలు కాలీఫ్లవర్ మసాలా కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.